నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, మనం చూసుకుంటే మొన్న పాస్టర్ ప్రవీణ్, నిన్న కిరణ్, అయితే మొత్తానికి ఏపీలో ఒక అంతర్యుద్ధం అన్నట్టు మాట్లాడినటువంటి గోరంట్ల మాధవ్ గారే నిన్న కిరణ్ వెళ్తున్నటువంటి, అంటే చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి తరుణంలో దారి మధ్యలో దాడి చేస్తూ పోలీసులకి విఘాతం కలిగిస్తూ ఎన్నో రకాలైనటువంటి దాడి చేశాడు. అసలు యాక్చువల్ చెప్పాలంటే చంపాలని ప్రయత్నించాడు, హత్యాయత్నం చేయబోయాడు అని చెప్పేసి అయితే అందరికీ అర్థమవుతుంది. ఇది మాట్లాడక ముందే ఒక ప్రెస్ మీట్లో గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ నారా లోకేష్కి Z+ కేటగిరీ ఎందుకు అంటున్నాడు. అంటే జెడ్ ఏదైతే సెక్యూరిటీ తీసేస్తే ఏం చేయాలని, మొత్తానికి వైసీపీ ఆలోచనలు ఎలా ఉన్నాయనేది గోరంట్ల మాధవ్ స్పీచ్లో బయటపడింది. మొత్తానికి ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడే కాదు జగన్ గారు, అతను గతంలో ఒక పోలీస్ అధికారి కూడా. పోలీస్ అధికారి అంటే మళ్ళీ ఎస్ఐ కూడా కాదు, ఇన్స్పెక్టర్ క్యాడర్, అంటే అది SHO అంటారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని. మామూలుగా సిటీస్లో అయితే అదే కనుక గ్రామాల్లో అయితే ఎక్కువ సాట్ల SHO అంటే SIA. కనీసం ఒక ఇన్స్పెక్టర్ కింద 5-6 సబ్ ఇన్స్పెక్టర్ల పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఆ స్థాయి అధికారిగా పనిచేసిన వ్యక్తి నిన్న చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు పోలీసు బందోబస్తుతో అతన్ని తీసుకెళ్తున్నారు. అతను ఒక కేసులో ముద్దాయి. అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పోలీసుల దగ్గర ఉంది. పోలీసులు ఆయన్ని కోర్టులో చాలా సంరక్షణతో ప్రొడ్యూస్ చేయాలి. ఒక్కసారి పోలీసు కస్టడీలో, అంటే పోలీసు బందోబస్తు, అంటే పోలీసు అరెస్టులోకి వెళ్ళినప్పుడు అతని ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత పూర్తిగా పోలీసులదే. మళ్ళీ ఆయన్ని కస్టడీకి పంపించినప్పుడు జైలు అధికారులది ఉంటుంది. అట్లాంటి కాన్వాయ్ మీద, అందులోనూ నిన్న అది ఒక సెన్సేషన్గా ఉన్న పరిస్థితుల్లో పోలీసులు ముందు ఒక వెహికల్, వెనకాల ఒక వెహికల్, మధ్యలో వెహికల్ పెట్టుకుని ఇతన్ని మధ్యలో కూర్చోబెట్టుకుంటే అతను వచ్చి కాన్వాయ్లో, అతను అనంతపూర్ జిల్లాకు చెందిన వ్యక్తి, ఇది గుంటూరు జిల్లాలో జరిగిన దాడి. అసలు ఈ జిల్లాలో ఆయనకి ఏం అవసరం ఉంది ఇక్కడ? తర్వాత అతను ఒక మాజీ MP కూడా, 5 సంవత్సరాల పాటు పనిచేశాడు. ఒక పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మీద దాడి చేయటం అంటే పోలీసు వ్యవస్థ మీద దాడి చేయటం. అది మాత్రం ఆయనకి తెలియదు ఒక పోలీస్ అధికారిగా. అయినా నిన్న అతను అంత తెంపు చేశాడు అంటే మరి ఆయన వెనకాల ఎంతమంది వచ్చారనేది మనకు తెలియదు, అనుయాయులు. ఇంకా కొన్ని వెహికల్స్లో, అంటే అక్కడ రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని గుంటూరులో కూడా వ్యాపింపజేశాడు నిన్న అతను. అందులోనూ పోలీసు కస్టడీలో తీసుకెళ్తున్న వ్యక్తి మీద దాడి చేయాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చింది? అసలు ఎంతమందితో వచ్చాడు? అతని దగ్గర ఏం మారణాయుధాలు లేకుండానే పోలీసు బందోబస్తుకి వెళ్ళే వాళ్ళ దగ్గర కనీసం పిస్టల్స్ అయితే ఉంటాయి, కంపల్సరీ పిస్టల్స్ ఉంటాయి, పోలీస్ SIల దగ్గర నుంచి పై వాళ్ళ దగ్గర రాక. మరి అలాంటప్పుడు అతను ఎంత ధైర్యం లేకపోతే వీళ్ళ మీద నేను దాడి చేసి అతన్ని గాయపరచగలను లేకపోతే చంపగలను కిరణ్ అని అనుకోగలుగుతాడు? కాబట్టి ఇంకా ఎన్ని వెహికల్స్ వచ్చినాయి అనేది కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. తర్వాత పోలీస్ అధికారులు ఆయన్ని సార్ అని సంబోధిస్తున్నారు. అసలు అతను గతంలో పోలీస్ అధికారి అయి ఉండొచ్చు, MP అయి ఉండొచ్చు. ఒక పోలీసు కాన్వాయ్ మీద దాడి చేసేటప్పుడు వాళ్ళ దృష్టి అంతా కూడా అతను ఒక క్రిమినల్, ఇతను ఎందుకు దాడి చేస్తున్నాడు, పోలీస్ అధికారులని చంపడానికి చేస్తున్నాడా లేకపోతే పోలీస్ కస్టడీలో ఉన్న కిరణ్ మీద దాడి చేయడానికి వచ్చాడా అనేది ముందు ఆలోచించాలి. అదే వాళ్ళ ప్లేస్లో కనుక నేనుంటే, నా దగ్గర సర్వీస్ రివాల్వర్ ఉంటే డెఫినెట్గా నేను కనీసం అతని కాలు మీద అయినా కాల్చేవాడిని. ఎందుకంటే టు ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్. అతను ఎవరి మీదైనా దాడి చేసే కన్నా ముందు అతన్ని గాయపరిచి కింద పడేయాలి. అతని ముగ్గురు పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నా ఇదిలిచ్చుకుని మళ్ళీ యువతలేపుకి తిరిగి వచ్చాడు కారు వెనక నుంచి. చూసాం మనందరం కూడా. అంటే అతనికి పోలీసులో పనిచేసాడు కాబట్టి బలిష్టమైన ఇది ఉంది. తర్వాత అతను నిన్న చేసిన దాడి అనేది ఒక రకంగా ఒక సవాల్ గవర్నమెంట్కి, పోలీసులకు కూడా. ఇక భవిష్యత్తులో కూడా ఎవరినన్నా ఇట్ట పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లే సమయాల్లో ఇలాంటి దాడులు కూడా గుంటూరు లాంటి ప్రాంతాలు కూడా జరుగుతాయి అనేది ఇప్పుడు ఒక సూచన, అంటే హెచ్చరిక లాంటిది ఇది. గతంలో ఎవరన్నా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు దారి కాసి దాడులు చేయటం అనేది ఆంధ్ర కోస్తా ప్రాంతంలో లేదు. రాజధాని విజయవాడ, గుంటూరు కల్చర్ కాదు అది. తీసుకెళ్లే మర్యాద ఉంది, తీసుకెళ్ళిపోతారు తప్ప ఎప్పుడు అడ్డగించరు. కావాలంటే కోర్టులోకి వెళ్ళి బెయిల్ పిటిషన్ వేసుకుంటారు తప్ప
తీసుకెళ్తున్నప్పుడు ముద్దాయిని అడ్డగించేసి వాళ్ళని చంపేది కల్చర్ అదే, లేకపోతే సొంత మనుషులు అయితే వదిలించుకుని తీసుకెళ్ళిపోతారు. పోలీసు దీనిలోంచి తీసుకెళ్ళిన సందర్భాలు రాయలసీమలో చాలా జరిగినాయి. అట్లాగే చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిన్న మరి ఆంధ్ర పోలీసులకు అవగాహన లేకపోవటం వలన ఒక రకంగా ఇదేదో చిన్నదన్నట్టుగానే వాళ్ళు ట్యాకిల్ చేశారు. కానీ అదే కనుక ఈ ముందు చూపున్న పోలీసు అధికారులు ఎవరన్నా కనుక ఉంటే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో, ఇంకా ఎంతమంది దాడి చేస్తారో అనే పరిస్థితి ఉంటే, నిన్న కనుక ఆయన మీద కాల్పులు జరుగుంటే పరిస్థితి వేరేగా ఉండేది. అందులో ఆయన నేషనల్ స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్సీపీకి. కనీసం ఇన్ని బాధ్యతల్లో ఉన్న వ్యక్తి నిన్న ఆ రకంగా తెగబడ్డాడంటే అది నాకు కూడా అర్థం కావట్లేదు. నేను 79 నుంచి జర్నలిజంలో ఉన్నా, కానీ నేను తెలంగాణలో పనిచేశాను, విజయవాడ సైడ్ పనిచేశాను. రాయలసీమలో జరిగినట్టు చూశా. కానీ ఇలా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు సొంత వర్గీయులేమో వదిలించుకోవడానికి చేస్తారు, ప్రత్యర్థి వర్గీయులేమో చంపడానికి చేస్తారు. ఈయన మరి ప్రత్యర్థి వర్గీయుడిగా జగన్ అతన్ని చంపడానికే కదా చేసింది. కాబట్టి దీన్ని పోలీసులు తీవ్రంగా తీసుకోవాలి. తర్వాత ఇటువంటి వ్యక్తుల పట్ల భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ గతంలో లాగా ఏదో కోస్తా జిల్లాల్లో లాగా సింపుల్గా అరెస్ట్ చేసి ఒక వ్యాన్లో తీసుకెళ్తామని కాకుండా వెళ్ళే వ్యక్తులు సాయుధులై కూడా పోలీసులు వెళ్ళాలి. ఇలాంటి అడ్డంకులు కనుక ఎదురైనప్పుడు అవసరమైతే పోలీసు ఫైర్ కూడా చేయాలి. అది మనం చూసుకుంటే ఏదైతే కిరణ్ మీద దాడికి రాబోతున్న ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ గారిని చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు కిరణ్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి అరెస్ట్ చేసి ఏదైతే చేస్తున్నారో అదేవిధంగా చూసుకుంటే లోకేష్ గారిని కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు, ఏదైతే ఆడవాళ్ళకి అక్క కాదు మగవాళ్ళకి బావ కాదు అన్నట్టు మాట్లాడిన మాటలు కావచ్చు. అదేగాక Z+ కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు లోకేష్కి అంటే, ఇప్పుడు పోలీసుల సంరక్షణలో ఉన్నటువంటి కిరణ్ పైనే హత్యాయత్నం చేయబోతున్నటువంటి ఒక గోరంట్ల మాధవ్ నిజంగా లోకేష్ గారికి సెక్యూరిటీ ఎందుకు అన్నాడంటే, సెక్యూరిటీ తీసేస్తే ఏం చేద్దామని చెప్పి వాళ్ళ ఆలోచన అంటే ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు ప్రతిదీ క్రిమినల్గా ఆలోచిస్తారండి. ఎవరినైనా గతంలో కూడా ఆయన యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఆయన మీద అనేక దాడులు జరిగినాయి. ఆయన యువ నాయకుడిగా ఎమర్జీ అవుతున్నాడు కాబట్టి ఎప్పుడైనా ఇతను జగన్కి పోటీదారుగా ఉంటాడు కాబట్టి ఈయన్ని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకి ఖచ్చితంగా ఉందండి. కాబట్టి ఇవాళ ఆయన సెక్యూరిటీతో ఈయనకేమన్నా పాత్ర ఉందా, ఈయనకేమన్నా అవసరమా? Z+ కేటగిరీ ఇస్తారు. అది ఆయన ఒక పోలీస్ అధికారిగా ఆ నిర్ణయ అధికారం ఎవరికి ఉంటుందని తెలుసండి. ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులు ఉంటారో ఒక కమిటీ ఉంటుంది. ఎవరికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలనేది పర్సెప్షన్, వాళ్ళకుండా థ్రెట్ పర్సెప్షన్ బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు కేటగిరీస్ని. అది నిర్ణయించే అధికారం వాళ్ళైతే. కానీ Z+ కోరితే లోకేష్ గారికి ఇవ్వరు, నాకు ఇవ్వరు, ఇంకొకరికి ఇవ్వరు. నాకు కూడా సెక్యూరిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నా మీద కనుక 1-2 అటాకులు జరిగినాయి అనుకోండి నా లైఫ్ మీద, అప్పుడు నేను SP గారి ముందు రిప్రజెంటేషన్ పెట్టుకోవచ్చు. నేను పలానా కారణాల మూలన నా మీద 2 హత్యా ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి నాకు నా ప్రాణానికి రక్షణ కల్పించమని అడిగితే వాళ్ళు ఒక సెక్యూరిటీ గార్డ్ని ఇస్తారు. అట్లాగే ఎవరికి తగ్గ సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తారు. దాన్ని ప్రశ్నించే అధికారం ఒక పోలీస్ అధికారిగా అవగాహన ఉండి మాట్లాడుతున్నాడు అంటే ఒక రాజకీయ నాయకుడి దృక్కోణం కనపడుతుంది. అంటే ఆయన సెక్యూరిటీ తగ్గిస్తే నిన్న కిరణ్ మీద కనుక దాడి చేసినట్టుగా ఆయన మీద కూడా చేయొచ్చు అని ఏమన్నా వ్యూహం ఉందా? తర్వాత ఈయన మూమెంట్స్ కూడా ఇవాళ రాజధాని ఏరియాలో పెరిగినాయి అంటే ఆ ప్లాంటేషన్ అక్కడ అనంతపూర్లో ఇతను చాలా, మీరు అన్నారు అనుచిత వ్యాఖ్యలు చేయటంలో గోరంట్ల మాధవ్ చాలా ప్రముఖుడు. ఆ ప్రాంతంలో కొన్ని సామాజిక వర్గాల మీద కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాడు. ఆ ప్రాంతంలో కొన్ని సామాజిక వర్గాలు ఇతనికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసినాయి. తన సొంత సామాజిక వర్గంలో కూడా కొంతమంది ఈయనకి వ్యతిరేకం. ఎందుకంటే ఈయన చేస్తున్న తీరు సామాజిక వర్గ ఉన్నతికి ఏ విధంగానూ గౌరవానికి తగ్గట్టుగా చేయటం లేదని చెప్పి వాళ్ళ సొంత సామాజిక వర్గమే ఆయన్ని ఒకసారి వేదిక మించి కూడా దిగిపోమని కూడా గొడవలు చేశారు. వీడియోస్ కూడా ఉన్నాయి. సొంత సామాజిక వర్గం కూడా ఇతని అనుచిత ప్రవర్తన పట్ల వాళ్ళకి అభ్యంతరాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ లోకేష్ గారు సెక్యూరిటీలో ఈయన తలదూరుస్తున్నాడంటే రేపు ఏదైనా లోకేష్ గారికి ఏదైనా హాని జరిగితే ఫస్ట్గా చూడాల్సింది గోరంట్ల మాధవ్నే ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతవరకు ఎవరు కూడా ఆ ప్రశ్న లేవనెత్తలేదు. ఆయనకు ఉండే అంటే ఆయన మీద ఉండే దాడి జరిగే అవకాశాలను బట్టి నిర్ణయించే కమిటీ నిర్ణయించి పెట్టింది. ఈయన అలాగే నిన్న కిరణ్ ఆ రూట్లో వెళ్తాడు, ఆ టైంలో వెళ్తాడని ఈయనకి ఎలా తెలిసింది? అంటే ఈయన ఒక దృష్టిలో ఉన్నాడు ఇలాంటి అటాక్ చేయాలని. అసలు ఇంతవరకు మనం విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో పోలీసులు తీసుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వ్యక్తుల మీద దాడులు చేసిన ఇంతకుముందు చాలా పెద్ద పెద్ద
ఫ్యాక్షన్ గొడవలు కూడా అక్కడ జరిగినాయి. అయినా అక్కడ ఒక నీతి ఏంటంటే పోలీసులు పట్టుకెళ్ళేటప్పుడు ఏమనరు, వాళ్ళ పని వాళ్ళు చేయనిస్తారు, వాళ్ళ విధులకు అడ్డంకులు కల్పించరు, వాళ్ళ ప్రాణాలని రిస్క్లో పెట్టరు, వాళ్ళ మీద దాడులు చేయరు. ఒకవేళ బాంబే ఇస్తర తలుచుకుంటే చేయొచ్చు, కానీ ఆ ముద్దాయే చనిపోతాడనే ఉంది, పోలీసు అధికారులు కూడా చనిపోతారు కాబట్టి ఆ బాధ్యత వాళ్ళు పాటిస్తారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటారు. కానీ నిన్న ఆ అనుచితాలు కూడా మర్చిపోయి అతను దాడికి దిగబడ్డా అంటే ఒక్కడిగా వస్తాడని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే ఒక పోలీస్ అధికారికి వ్యూహం ఉంటుంది, అక్కడ ఎంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉంటాయి, నేను ఎలా వెళ్ళాలి, నేను వాళ్ళని పవర్ చేయాలంటే వాళ్ళని దాటి నేను ఎదుర్కోవాలంటే ఎంత ప్రయత్నం, అంటే ఎంత బందోబస్తు వెళ్ళాలనేది ఉంటుంది. ఖచ్చితంగా కొన్ని వెహికల్స్ దూరంగా ఉంటాయని నేను అనుకుంటున్నా. ఒక పోలీస్ అధికారిగా అంత పులి గుర్రంలోకి కత్తి లేకుండా ఆయన వెళ్ళడు. అవును, అంటే కిరణ్ పైనే ఇంత ఆలోచింత వ్యూహంతో వెళ్ళాడంటే లోకేష్ గారి సెక్యూరిటీ తీసేస్తే ఇంకెలాంటి వ్యూహాలు వేయొచ్చు అంటారు? ఇక ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు అతను ఒక పోలీస్ అధికారి, దేనికైనా ఒకసారి పార్లమెంట్లో కూడా ఇతర సభ్యుల మీద దూసుకెళ్ళి సొక్కాలు పైకి లాగి దౌర్జన్యానికి దిగాడు అతను లోక్సభ వేదికగా. లోక్సభలోనే అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఒక వైఎస్ఆర్సీపీ ఎంపీ ఇలా రౌడీజంగా ప్రవర్తిస్తాడని. అలాగే ఆయన కొన్ని బట్టలు కూడా తీసుకుని తీసిన వీడియోలు ఈ దేశవ్యాప్తంగా వైరల్ అయిన లోక్సభ సభ్యులు అందరూ తలంచుకున్నారు. అంటే మన సహచరుడు, మన ఈ సభలో కూర్చున్న వ్యక్తి ఈ విధమైనటువంటి అనాగరికంగా రాక్షసంగా ప్రవర్తిస్తాడా అని. ఒక మహిళతో తను దిగినటువంటి ఆ న్యూ కాల్స్. మరి అలాంటి వ్యక్తి లోకేష్ గారినే కాదు, ఎవరి మీదైనా కూడా అతను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి. ఇప్పటికి నేషనల్లో స్పోక్స్ పర్సన్ పోస్ట్ ఇచ్చారు, ఈసారి ఏదైనా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తారనో మరి ఏదైనా పోస్ట్ కోసం ప్రయత్నిస్తున్నాడు అనిపిస్తుంది నాకైతే. అవును సార్, చూద్దాం సార్. ఖచ్చితంగా సజ్జల పోస్ట్ ఖాళీగా ఉంది కాబట్టి దానికైనా ప్రయత్నిస్తాడేమో చూద్దాం. మరి ఇంకా పై పోస్టే రావచ్చు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. థ్యాంక్ యూ జగన్ గారు. మన వీక్షకులకు కూడా నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.